హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవని. ఈ రోజు అయితే సూర్య భగవాన్ యొక్క జన్మస్థలమైనటువంటి శ్రీకాకుళంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి రథసప్తమి వేడుకలు అయితే ఇవాళ నుంచి అయితే ప్రారంభమై కాబడుతున్నాయి. అయితే ఇందులోని సూర్య నమస్కారాలు మొదటగానే ప్రారంభిస్తూ సూర్య నమస్కారాలు పెద్ద ఎత్తున ఒక సుమారు 6,000 మందితోనైతే ఈ రోజు అయితే 80 ఫీట్ రోడ్లోనైతే చేశారు. అయితే ఈ ప్రోగ్రామ్స్ ఎలా ఉండబోతున్నాయి, వీటన్నిటికీ ముఖ్య కారణాలు ఏంటి కూడా అన్ని కూడా మన గౌరవనీయులైనటువంటి మన ఎమ్మెల్యే గారితో మాట్లాడి విన్నాం. సార్ నమస్తే. సో మీరు మొట్టమొదట చెప్పారు, వచ్చిన తర్వాత అభివృద్ధి నా జయం అంటూ తొలి అడుగులు అయితే వేశారు. అందులో భాగంగానే మీరు వచ్చి రాగానే సక్సెస్ ఏంటి అంటే ఈరోజు రథసప్తమిని రాష్ట్ర పండుగగా అయితే ప్రకటించారు. అదేవిధంగా ఇది 2వ సంవత్సరము. సో ఎలా ఉండబోతుంది? లాస్ట్ ఇయర్ మీరు చూశారు, గతంలో ఈ ఆలయం ఎంతో పురాతనమైన ఆలయం. గతంలో పోల్చుకుంటే లాస్ట్ ఇయర్ బ్రహ్మాండంగా 3 రోజుల పాటు ఉత్సవాలు చేశాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్ర పండుగ ప్రకటించడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం 7 రోజులు చేయమని జీవో జారీ చేశారు. కొద్దిగా అనివార్య కారణాల వల్ల 2 రోజులు లేట్ అయింది. నిన్న కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు స్టార్ట్ చేస్తూ ఈ రోజు నుండి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఈవేళ రేపు ఎల్లుండి కార్యక్రమాలు జరుగుతాయి. ఈ కార్యక్రమంలో ముందుగా ఈరోజు సామూహిక సూర్య నమస్కారాలు 6,000 మంది పైచీలకి ఇక్కడ 80 ఫీట్ రోడ్లో చేయడం జరిగింది. మళ్ళీ 9 గంటలకి రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు అవుతాయి. అలాగే జిల్లా స్థాయి గ్రామీణ క్రీడల పోటీలు కూడా జరుగుతాయి. అలాగే గౌరవ కేంద్ర మంత్రివర్యులు శ్రీ రామ్మోహన్ నాయుడు గారి సహకారంతో ఇక్కడ హాట్ ఎయిర్ బెలూన్ 80 ఫీట్ రోడ్లో ఎంతో మంది ప్రేక్షకులకి అలాగే పిలిగ్రిమ్స్కి వినోదాన్ని పంచుతుంది. అలాగే హెలికాప్టర్ రైడింగ్ ఒక పక్క నడుస్తుంది. అలాగే మధ్యాహ్నం మళ్ళీ శోభాయాత్ర మేము ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ నుండి దేవస్థానం వరకు తీస్తున్నాం. దాంట్లో ముఖ్య ఉద్దేశం శ్రీకాకుళం జిల్లా యొక్క కళల్ని, సంస్కృతి సాంప్రదాయాల్ని ప్రదర్శించి ఆ కళలను ఉట్టిపడే విధంగా మొత్తం ప్రదర్శన చేసి ఆ శోభాయాత్రను మేము తీసుకెళ్తున్నాం. మళ్ళీ ఈవినింగ్ 5 గంటల నుండి సాంస్కృతిక కార్యక్రమాలు అవుతాయి. 7:30కి మళ్ళీ గౌరవ కేంద్ర మంత్రివర్యులు పౌర విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారి సహకారంతో డ్రోన్ షో ఒకటి మేము నిర్వహిస్తున్నాం. ఆ డ్రోన్ షో అయిన వెంటనే లేజర్ షో ఉంది, దాన్ని కూడా చేస్తాం. నెక్స్ట్ రేపు విషయంకి వస్తే మళ్ళీ ఎప్పటిలాగే హెలికాప్టర్ రైడింగు, ఈ హాట్ ఎయిర్ బెలూన్తో పాటుగా ఈవినింగ్ ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు వస్తున్నారు. అలాగే మళ్ళీ దాంతో పాటుగా ఫైర్ క్రాకర్ షో ఉంది. తర్వాత నైట్ 12 గంటల నుండి భక్తులకి దర్శనార్థం ఇక్కడ సౌకర్యాలు ఏర్పాటు చేశాం. సామాన్యమైన భక్తుడు వచ్చి వీలైనంత ఆలయం దగ్గరగా పార్కింగ్ ఇచ్చాం. అలాగే వీలైనంత తొందరగా దర్శనం చేసుకోవడానికి ఏర్పాట్లు చేసాం. అలాగే వాళ్ళకి భోజన వసతి కానీ, మంచినీటి వసతి కానీ, అలాగే మొబైల్ టాయిలెట్స్ కూడా పెద్ద ఎత్తున చేసాం. ఆదివారం రథసప్తం పడింది కనుక 2 లక్షల మంది వరకు వస్తారనే ఉద్దేశంతో మేము పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసాం. అలాగే జిల్లా యంత్రాంగం, గౌరవ కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఆధ్వర్యంలో, అలాగే ఎండోమెంట్ డిపార్ట్మెంటు, అలాగే మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరుగుతుంది. దీనికి రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు గారు, అలాగే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు, అలాగే మేము అందరం కూడా ఇక్కడ క్లోజ్డ్ మానిటరింగ్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మేము పూర్తిగా బాధ్యత తీసుకొని, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యక్రమం అరసవెల్లి వైపు చూసే విధంగా చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఇది ఒక మంచి పిలిగ్రమ్ సెంటర్గా చేయాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాలు చేపడుతున్నాం. చూశారు కదా. సో ఇప్పటికే అంగరంగ వైభవంగాను ప్రారంభించినటువంటి రథసప్తమి వేడుకల్లో భాగంగాను 3 రోజుల పాటు కూడాను అనేకమైనటువంటి వినూత్నమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలు, అదేవిధంగాను భక్తులందరికీ కూడా కనువిందు చేసినటువంటి కార్యక్రమాలు ఎన్నెన్నో కూడా మొదలుపెట్టడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ, సుమన్ టీవీ.